విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ దాసరి భవన్లో సిపిఐ నిర్వహించిన సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఈ నెల 6న చేపట్టే నిరసనలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ స్టీల్ కోసం రాజీనామా చేయడానికైనా సిద్ధము అని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు చంద్రబాబు గారు స్వయంగా ఈ లేఖను రాసి కింద ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఈ విషయం ఆయనకి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. చీఫ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీల వల్ల ఈరోజు బీజేపీ అధికారంలో, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు. స్టీల్ ఫ్యాక్టరీ లాభాల్లోనే ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాతనే శాపం లాగా శనిలాగా పట్టుకుంది. మీరా ప్లాంట్ నిలబెట్టేది, మీరా అష్యూరెన్స్ ఇచ్చేది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు? విశాఖ స్టీల్ కి ఎప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు? ఎంతసేపు ఉన్నా అది నష్టాలు నడుస్తుంది అని నష్టాలు నడిచేటట్టు చేసి మరీ దాన్ని బలహీనం చేసి మరీ దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూశారు. విశాఖ నగరంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో 6వ తేదీ ఏర్పాటు చేస్తున్న మానవహారానికి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాలు, పార్టీలు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఆయనకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి నుంచి సానుకూల స్పందన రాకపోతే, ఈ ప్రైవేటైజేషన్ ఆపకపోతే మాత్రం చలో అమరావతి కార్యక్రమం చేపట్టడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడానికి కూడా పూనుకుంటాం.